మతం మారటం మనిషికి మనసుకి హానికరం మరియు ప్రాణాంతకం. కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ నాట్ అబౌట్ చేంజింగ్ గాడ్ బట్ పేరెంట్స్. అందరికీ నమస్కారం. సో ఇది ప్రీవియస్ వీడియోకి సెకండ్ పార్ట్ అనమాట, కామెంట్ రియాక్షన్లో. సో మనం అస్సలు ఆలోచించకుండా తర్వాత కామెంట్కి అయితే వెళ్ళిపోదాం. సాకలివాడి మాట విని సొంత భార్యని అనుమానించి అగ్ని ప్రవేశం చేయించిన రాముడు గొప్ప, లేదంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన యేసు గొప్ప? అసలు నువ్వు ఎక్కడ చదివారా? సాకలివాడు ఎక్కడ? అగ్ని ప్రవేశం జరిగింది లంకలో. సాకలివాడు ఎక్కడ ఉన్నాడు? అసలు నువ్వు పోనీ ఏ సినిమాలో చూసావు చెప్పరా? పోనీ ఏ సినిమాలోనే ఉందా అది? సాకలివాడి వల్ల రాముడు అగ్ని ప్రవేశం చేయించాడని. నోటికి ఏదొస్తే అది వాగేయడమే, చదవటాలు ఉండవు. ఇలాగే ఇలాంటివి చెప్పే మత మార్పులు చేసేది. హిందువులారా, ఇప్పటికైనా మేల్కుని మూలం చదవడానికి ప్రయత్నించండి. అసలు రాముడు స్వయంవరానికి అటెండ్ అవ్వలేదన్న విషయం చాలా మంది హిందువులకే తెలీదు, కానీ క్రైస్తవులు చాలా పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మూల గ్రంథాలు చదవండి. ఇలాగే చాలా మందికి బాగు చేస్తాడు, కానీ మీ రాముడు ఒకరికన్నా ఇలా బాగు చేశాడా? ధ్యానం చేస్తున్నాడని ఒక బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని శంభువుని ఎందుకు చంపాడు? శూద్రుడు తక్కువ కులపోడు అని చంపలేదా? రామరామా. రోగులను దగ్గరికి తీసుకుని వాళ్ళని బాగు చేసేవాడెక్కడ? తక్కువ కులపోడు ధ్యానం చేస్తున్నాడని తల నరికిన రాముడెక్కడా? అసలు దళిత అన్న పదం హిందూ వాంగ్మయంలో ఎక్కడా లేదు. చూపించు. పలానా వేదంలో ఉంది, లేదా పలానా పురాణంలో ఉంది, లేదంటే రామాయణ భారత భాగవతాది గ్రంథాల్లో ఇతిహాసాల్లో దళితుడు అన్న పదాన్ని చూపించరా? నీకు దమ్ము ధైర్యం చూపించరా? అసలు దళితుడు అనే పదమే లేదు. శంభూకుడు శూద్రుడు, దళితుడు తక్కువ కొలపోడు అంటరాని వాడు. అసలు అంటరానితనం లేదురా, ఉందా? రామదాసు ఏడ్చాడు. గుహుడు నీకు చుట్టమా, గుండెలకు అత్తుకున్నావు, శబరి నీ తోబుట్టువా, ఎంగిలి పళ్ళని తిన్నావు అని. ఆ రాముడు కుష్ఠరోగుల్ని నయం చేశాడా ఎవరినైనా అని అడిగావు కదా. అసలు రామరాజ్యంలో కుష్ఠి రోగం అనే మాటే లేదు, అసలు ఏ రోగము లేదు. అది రాముడి పాలన అంటే, అది రామరాజ్యం అంటే. మనందరం అంటూ ఉంటామే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది రాముడు ఎప్పుడో త్రేతాయుగంలోనే నిరూపించాడు. వచ్చాక వైద్యం చేయడం గొప్ప, రాకుండా పాలించడం గొప్ప. పిరికి వాటిలా సరియు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న రాముడు గొప్పన, చావుని గెలిచి 3వ రోజు లేచిన జీసస్ గొప్పన? ఏదో సూసైడ్ అన్నావే, సూసైడ్ అంటే ఏంటి? శవం దొరికితే అది పోస్ట్ మార్టం చేసి హత్య చేసి నీటిలో పడేశారా, లేదా నీటిలో దూకటం వల్ల ప్రాణం పోయిందని చెప్పాలి. శవం ఏదిరా? శవం లేదు. రాముడు శవం లేనప్పుడు దాన్ని సూసైడ్ అని అలా చెప్తావు? ఓ హిందువా, నిన్నే. నీ ఫేవరెట్ హీరో సినిమా అయితే టికెట్ 200ది 500 కట్టి కూడా చూస్తావుగా. నీ దేవుడి గురించి, నీ రాముడు, నీ శివుడు, నీ ధర్మం గురించి చెప్తే సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? నీ హీరోకి ఇచ్చిన విలువ కూడా నీ ధర్మానికి ఇవ్వవా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్విచ్చే ప్రతి రూపాయి నీ దేవుణ్ణి తిట్టేవాడిని కొట్టే చెప్పు దెబ్బ. నువ్విచ్చే ధనం మన ధర్మానికి ఇంధనం. జై శ్రీరామ్, జై హింద్. చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.